ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. అల్లూరి, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు ద్రోణి కొనసాగుతోంది. దీంతో భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలడం, రవాణా వ్యవస్థ స్తంభించడం వంటివి చోటు చేసుకోవచ్చని హెచ్చరించింది. వడగళ్ల వాన, అకాల వర్షాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులను నిండా ముంచాయి. చేతికందిన పంట నేలపాలు కావడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని వాపోయారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లాలో 1000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం స్పందించి రైతుల్ని ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం కాదని ప్రతి సంవత్సరం మాకు రైతుకి ఏదో దెబ్బ తగులుతూనే ఉంది. మేము మళ్ళీ ఇది కొయ్యాలి, బయటకు వేయాలి, మళ్ళీ నాటాలి. మా పని ఇదే, వేరే పని లేదు మాకు చేస్తానికి. గవర్నమెంట్ ఆదుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇదే వడ్లని ఇప్పుడు బేరగాళ్ళు వస్తారు, దళారీలు వచ్చి అలా అయిన కాడికి కొంటారు. అట్లా కానివ్వకుండా ఒక రేటు నిర్ణయించి మాకు రేటు తగ్గకుండా చేయాలి. అలాగే మిషన్ కటింగ్ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతున్నారు. దాన్ని కూడా ఒక 2000, 2200 ఒక రేటు పెట్టి రేటు పెరగకుండా చూస్తే చాలు. ఇది చేతికి వచ్చింది, ఇది మన సగానికి పైగా నేలపాలే. ఇది మనకేమీ రాదండి. ఇది పడిపోయిన దాని మీద లోపల కుళ్ళిపోతుంది. ఇది పైన వస్తుంది. చాలా నష్టం రైతు.